ఉసిరికాయ నిల్వ పచ్చడి, ఆవలా పికిల్ ఎలా పెట్టుకోవచ్చు అనేది నేనైతే రెసిపీ చూపిపోతున్నాను. ముందుగా అయితే ఒక బౌల్ అయితే తీసుకోండి. ఆ బౌల్‌లో ఏంటంటే ఉసిరికాయలు అయితే ఏసేసుకోవాలి. నేను ఇక్కడ హాఫ్ కేజీ ఉసిరికాయలు అయితే తీసుకున్నాను. దాని తర్వాత 3, 4 టైమ్స్ అయితే బాగా కడిగేసేయండి. కడిగేసిన తర్వాత ఇలా ఇడ్లీ పాత్ర అయితే తీసుకోవాలి. ఇడ్లీ పాత్రలో కొన్ని వాటర్ అయితే ఏసేసుకోవాలి. ఇలా ఇడ్లీ పాత్రలో అయితే పెట్టేసుకోవాలి. ఓకేనా? మూత పెట్టేయండి. బాగా అయితే బాయిల్ అవ్వనియండి. బాగా మెత్తబడనియండి. ఉసిరికాయలు బాగా మెత్తబడిపోయిన తర్వాత ఏంటంటే ఒక ప్లేట్లో అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని తీసేసుకోవాలి. ఎండలో అయితే బాగా అయితే ఆరబెట్టండి. ఒక 1 అవర్ 2 అవర్స్ బాగా ఎండలో ఆరాలన్నమాట. ఆరిపోయిన తర్వాత నేనైతే ఇలా ఒక బౌల్ అయితే తీసేసుకున్నాను. నాదైతే బాగా ఆరిపోయాయన్నమాట. సో ఇలా బాగా అయితే ఆరబెట్టుకోవాలి మీరు కూడా. చూడండి, నేనైతే ఇక్కడ మీకు ఆవగుండ ప్యాకెట్ అయితే చూపిస్తున్నాను. ఆవగుండ అయితే తీసుకోవాలి. సో ఆవగుండ ఏంటంటే పెద్ద స్పూన్తో 2 స్పూన్లు వేయండి. ఎక్కువ స్పూన్లు అయితే వేసుకోకండి, చేదుగా అయిపోతుంది. సో నేను ఎక్కడైతే 2 స్పూన్లు యాడ్ చేశాను. అయితే కారం ప్యాకెట్ అయితే చూపిస్తున్నాను, చూసేయండి. మీకు ఆప్షనల్ అనమాట. మీకు ఎంత కావాలో అంత అయితే వేసుకోండి మీ కారం బట్టి. ఓకేనా? నేనైతే ఇక్కడ 3 స్పూన్స్ 4 స్పూన్స్ అయితే కారం అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత పసుపు అయితే వేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ పసుపు అయితే వేసేస్తున్నాను అనమాట. ఒక కొంచెం 2 స్పూన్స్ పసుపు అయితే చాలన్నమాట, ఎక్కువ అక్కర్లేదు. సో దాని తర్వాత పసుపు వేసుకున్న తర్వాత ఉప్పు అయితే వేసేసుకోండి. ఉప్పు మీకు తగినంత వేసుకోండి. నాకు తగినంత అయితే వేసుకోండి. చూస్తున్నారు కదా నేను ఏ విధంగా కలుపుకుంటున్నానో. సో అదే విధంగా అయితే బాగా అయితే అంతా మిక్స్ అయ్యేటట్టుగా అయితే కలుపుకోండి. చూస్తున్నారు కదా నేను ఎలా కలుపుతానో అల్లే కలుపుకోండి. నేను ఏ ప్యాకెట్ ఆయిల్ అయితే మీకు చూపిస్తున్నానో సో అదే ఆయిల్ ప్యాకెట్ అయితే మీరైతే తీసుకోండి. పచ్చళ్ళకైతే ఈ ఆయిల్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఏంటంటే నేను హాఫ్ కేజీ ఉసిరికాయ ముక్కలకైతే 2 కప్పుల ఆయిల్ అయితే వేసుకున్నాను. మీకు ఎంత ఆయిల్ కావాలో అంత ఆయిల్ అయితే వేసుకోండి. నాకు ఎంత ఆయిల్ కావాలో నేను అంత ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఏ విధంగా అయితే నేను ఆయిల్ వేసి కలుపుకున్నానో సో అదే విధంగా మీరు కూడా ఆయిల్ వేసుకొని బాగా అయితే కలిపేసుకోవాలి. ఆయిల్ అయితే మీరైతే ఎక్కువ వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది అనమాట. సో పాడవ్వదు అనమాట. ఏంటంటే ఇలా నేను గాజు గ్లాసులో అయితే వేసుకున్నాను. సో మీరు కూడా గాజు గ్లాసులోనే వేసుకోవాలి. ఎందుకంటే ఈ గ్లాసులో వేసుకుంటే తొందరగా పాడవ్వదు. సో అందుకే అంటున్నా నేను. సో ఇదే గ్లాసులో అయితే వేసేసుకోవాలి. లైక్ చేయండి, ఇలా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ విధంగా అయితే మూత పెట్టుకున్నానో గట్టిగా మీరు కూడా అదే విధంగా మూత అయితే గట్టిగా పెట్టుకోవాలి. కొంచెం కూడా వాటర్ అయితే తలగలేయకండి పచ్చడికి. ఎక్కువ రోజులు నిల్వ ఉంటే పచ్చడి కూడా పాడైపోతుంది అనమాట. వాటర్ తగిలకుండా ఉంటే పచ్చడి అనేది పాడవ్వదు అనమాట. ఏంటంటే ఈ పికిల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట.